హైదరాబాద్ అంటే బిర్యానీ, హైదరాబాద్ అంటే ఇరానీ చాయ్. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఓన్లీ కల్తీ అని చెప్పొచ్చు. రీసెంట్ గా మన సిటీలో హెచ్ఫాస్ట్ అధికారుల దాడుల్లో ఎన్ని కల్తీ దందాలు బయటపడ్డాయో మీకు తెలుసా? ఆ ఏరియాలో ఏవో చెప్తా, మీ ఏరియా కూడా అందులో ఉందేమో జర జాగ్రత్త పడుండ్రి. ఫస్ట్ వన్ అంబర్పేట్. ఫేమస్ ఉస్మానియా బిస్కెట్లను కుళ్ళిపోయిన గుడ్లతోటి డేంజర్ కెమికల్లతోటి తయారు చేస్తున్నారు. ఆ బిస్కెట్లు అంత కలర్ఫుల్ గా ఉండడానికి సింథటిక్ రంగుల్ని కెమికల్స్ ని వాడుతున్నారు. అదే ఏరియాల 2500 కేజీల కల్తీ పెరుగు కూడా దొరికింది. సెకండ్ వన్ జియాగూడ. జియాగూడ మూసీ నది ఒడ్డున మురికి గుంటల కాడ పురుగులు పట్టిన మైదాతోటి సమోసాలు తయారు చేస్తున్నారు. వీటిని వేయించడానికి వాడే ఆయిల్ ఎట్లుందో తెలుసా? నల్లటి ఇంజన్ ఆయిల్ నయం దానికన్నా. కేకులు డోనట్స్ అంటే పిల్లలకు మస్తు ఇష్టంగా తింటారు. కానీ మైలార్దేవ్పల్లిలో ఎక్స్పైరీ అయిపోయిన పౌడర్లు, కుళ్ళిపోయిన గుడ్లతోటి వీటిని రెడీ చేస్తున్నారు. అధికారులు ఇక్కడ 150 కేజీల కల్తీ కేక్లను సీజ్ చేసిండ్రు. అత్తాపూర్. వీళ్ళు మన ఇంట్లో కూరల్లో వేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కల్తీ చేస్తున్నారు. అత్తాపూర్లో 70 క్వింటాల కల్తీ పేస్ట్ దొరికింది. అంతేకాదు, చీప్ క్వాలిటీ కెమికల్స్ తోటి తయారు చేస్తున్న వేల సంఖ్యలో ఐస్ క్రీమ్స్ కూడా పట్టుబడ్డాయి. మహంకాళి ఏరియా. పన్నీర్ లవర్స్ బీ కేర్ఫుల్. మహంకాళి పిఎస్ 10లో ఏకంగా 3000 కేజీల నకిలీ పన్నీర్ దొరికింది. ఒక్క బాలాజీ డైరీలోనే 1600 కిలోల కల్తీ మాల్ బయటపడ్డది. వట్టి నాగులపల్లి. ఎక్స్పైరీ అయిపోయిన నూనెలను కలెక్ట్ చేసి కొత్త బ్రాండ్ల పేరుతోటి రీప్యాకింగ్ చేస్తున్నారు. గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్, హెల్త్ కేర్ పేర్లతోటి ఒక రాజస్థాన్ మూట వీటిని అమ్ముతున్నారు. ఐటీ హబ్ గచ్చిబౌలి. సాఫ్ట్వేర్ హబ్ గచ్చిబౌలి కూడా సేఫ్ కాదు. ఈడ 5 టన్నుల కల్తీ గోధుమ పిండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళ్ హట్. మంగళ్ హాట్ లో 10 టన్నుల కుళ్ళిన గొర్రె ఇంకా మేక మాంసాన్ని పట్టుకున్నారు. కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా నుండి తలకాయలు, బోటీలను తెప్పించి కెమికల్స్ తోటి కడిగి తాజా మాంసం లెక్క హోటళ్లల్లా, ఫంక్షన్ హాల్లల్లా సప్లై చేస్తున్నారు. రామంతపూర్. ఈడ ఎక్స్పైరీ అయిపోయిన 91 కేజీల కస్టర్డ్ పౌడర్ ఇంకా మైదాను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతోటి వీళ్ళు చెలగాటం ఆడుతున్నారు. ఇక ఉప్పల్. ఉప్పల్లో కూడా శ్రీనివాస స్వగృహ ఫుడ్స్ మీద దాడి చేసిండ్రు. కనీసం నీట్నెస్ లేకుండా ఉన్న పరిస్థితులలో ఫుడ్ తయారు చేస్తున్నందుకు ఆడున్న ఓనర్స్ ని అరెస్ట్ చేసిండ్రు. కాబట్టి ఏడబడితే ఆడ రోడ్డు పక్కన ఉన్న కల్తీ ఫుడ్లు తినకుండ్రి. మీరు కూడా లేబుల్ లేని పన్నీరు, పెరుగు జోలికి అస్సలు పోవద్దు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా అలర్ట్ చేయండి.